తెలంగాణలో రుణమాఫీపై మంత్రి తుమ్మల మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలు మొత్తం మాఫీ చేశామంటున్నారు మంత్రి తుమ్మల. త్వరలోనే 2 లక్షలపై ఉన్న రుణాలు కూడా మాఫీ చేస్తామంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్గా ఆలోచిస్తుందంటున్నారు మంత్రి తుమ్మల. త్వరలోనే తామంతా చర్చించుకొని ప్రకటిస్తామంటున్నారు మంత్రి తుమ్మల. మంత్రి తుమ్మల రుణమాఫీకి సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రైతు సదస్సు 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత. 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి. ఇక రుణమాఫీకి సంబంధించి మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్న తుమ్మల త్వరలోనే 2 లక్షల పైబడి ఉన్న రుణాలు కూడా మాఫీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఇక ఆగస్టు 15 నాటికే 2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలు మొత్తం మాఫీ చేశామంటున్నారు మంత్రి. ఇక ఈ అంశానికి సంబంధించి త్వరలోనే తామంతా చర్చించుకొని ప్రకటిస్తామంటున్నారు మంత్రి తుమ్మల. ఎస్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు రుణమాఫీకి సంబంధించి, ఏం మాట్లాడారు ఆయన? అంటే రైతు భరోసాకి సంబంధించి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖరీఫ్ సీజన్ కి పంట సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా ఇప్పట్లో లేదు అనేటువంటిది స్పష్టత చేశారు. కాకపోతే వచ్చే సీజన్ రబీకి రైతు భరోసా సాయం కింద ఇచ్చేటువంటి పెట్టుబడి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ఎకరాకి 7,500 ఒకసారి, మరొకసారి 7,500 అంటే సంవత్సరానికి 2 సార్లు పెట్టుబడి సాయం ఇవ్వడానికి 2 పంటలకు, ఒకసారికి ఖరీఫ్ కి మరొకసారికి రబీకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. దీంట్లో కేబినెట్ సబ్ కమిటీలో చైర్మన్ గా బట్టి విక్రమార్క ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలుసార్లు భేటీ అయింది. ఈ రైతు బంధుని అంశంలో గత ప్రభుత్వం రైతు బంధు కాబట్టి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా కింద ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఎట్లా క్రైటీరియా ఎట్లా తీసుకోవాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఈ సబ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక పైన వీళ్ళు అసెంబ్లీలో చర్చిస్తారు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు వారితో కూడా చర్చించి మిగతా రైతు సంఘాలకు సంబంధించిన నేతలు కూడా సలహాలు సూచనలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని కట్ ఆఫ్ తీసుకుంటారు. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందజేయాలి అనేటువంటి దీనిపైన అయితే ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటిది చెప్పారు. అంటే అందులో తుమ్మల కూడా ఉన్నప్పటికీ వాళ్ళు ఈ నివేదిక ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మధు, ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇది కూడా పంపిణీ చేస్తున్నారు అంటూ వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ వార్తలుగానే పరిగణించాలి మనం. అంటే ఇంకా కేంద్రం గైడ్ లైన్స్ పై క్లారిటీ లేదు, సబ్ కమిటీ రిపోర్ట్ లేదు. సో రైతు భరోసా ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? అంటే చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి. నిన్న కూడా క్లారిటీ ఇచ్చారు సెక్రటరియట్ లో జరిగినటువంటి సమావేశంలో, మీడియా సమావేశంలో. ఇప్పట్లో లేదు, సబ్ కమిటీ నివేదిక తర్వాత మాత్రమే దీనిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తాము అనేటువంటి దానిపైన కూడా ఆ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే ఇందాక చెప్పినట్టు ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటాం, సుదీర్ఘ చర్చ చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే స్పష్టతనిచ్చారు. దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పై స్థాయిలో, తర్వాత రాజకీయ పార్టీ నేతలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, జిఎస్టీ ఫైల్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఏ స్థాయికి ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వాలి, అది పూర్తి స్థాయిలో పంట పండించేటువంటి ఎకరాలకే ఇవ్వాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రామ్, ఒక వ్యక్తికి ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉందంటే అందులో కేవలం 5 ఎకరాలు సాగు చేసేటువంటి సిచ్యువేషన్ ఉందంటే 5 ఎకరాలకే ఇవ్వాలా, మిగతా ఎకరాలకి సాగు చేయని భూమికి ఇవ్వద్దా అనేటువంటి విధానంపై క్లారిటీ వస్తుంది ఈ సబ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదికతో చర్చ చేసిన తర్వాత. అప్పటిదాకా రైతు భరోసా కింద ఇచ్చేటువంటి ఈ పెట్టుబడి సాయం లేదు అనేటువంటి స్పష్టత చేశారు. కాకపోతే వచ్చేటువంటి సంక్రాంతి వరకు కొత్త సన్న బియ్యం ఇస్తామనేటువంటిది ఒక ప్రకటన చేశారు. నేను సంక్రాంతి నుంచి అందరు రైతులందరికీ రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేయబోతా ఉన్నాము రేషన్ షాప్ల ద్వారా అనేట్టు ఒక ప్రకటన చేశారు.
దీనిపైన చాలా స్పష్టతతో చెప్పారు. సబ్ కమిటీ నివేదిక తర్వాతనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ మధు. సో రైతు భరోసాకు సంబంధించి మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందిస్తామంటున్నారు. జూన్లో ఈ నివేదిక రావాల్సి ఉన్నా ఇప్పటికీ రాలేదని, కేంద్రం గైడ్లైన్స్లో కూడా మార్పులు చేయాలని కోరుతున్నామని, ఇక 2 లక్షలకు పైబడ్డ వాళ్ళకు కూడా రుణమాఫీపై త్వరలోనే ప్రకటన చేస్తామని మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఈ ఏడాది వరి సాగులో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందన్న మంత్రి తుమ్మల 1.5 లక్షల ఎకరాల దిగుబడితో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టామన్నారు. గతంలో 41 లక్షల ఎకరాల్లో ఉన్న ధాన్యం ఈ ఏడాది 21 లక్షలకు పడిపోయిందని పేర్కొన్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి పెరిగిందని, దేశవ్యాప్తంగా సన్నధాన్యానికి డిమాండ్ పెరిగిందన్నారు. సో దొడ్డు ధాన్యం దిగుబడి పడిపోయింది, సన్నధాన్యం దిగుబడి పెరిగిందంటున్నారు. 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు. ఇక మొత్తం మీద రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైబడ్డ వాళ్ళకు కూడా రుణమాఫీకి సంబంధించి త్వరలోనే తాము ఓ నిర్ణయం తీసుకోబోతున్నామంటూ అది మాత్రం ఒక సంతోషకరమైన వార్త. కానీ రైతు భరోసాకు సంబంధించి రైతులకు కొంత షాక్ అని చెప్పాలి. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైతు భరోసా ఇస్తారంటూ వస్తున్న వార్తలన్నీ కూడా కొట్టిపారేస్తున్నారు. ఇక క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామంటూ మంత్రి తుమ్మల క్లారిటీ ఇస్తున్నారు. రుణమాఫీ చెప్పాం, అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత. 2 లక్షల రుణమాఫీ